లక్షలాది మంది సందర్శించడానికి వస్తున్నారంటే అక్కడ ఏదో పెద్ద పండుగ జరగబోతుందని అర్థం. ఇటీవలే జరిగిన మహా కుంభమేళాలో దాదాపు 66 కోట్ల మంది హాజరవడం విశేషం. ఎందుకంటే భగవంతుడిపై ఉన్న నమ్మకం. 3 రోజుల పాటు టెంపుల్ని మూసేసినప్పటికీ కూడా భక్తులు అదే నమ్మకంతో తండోపతండాలుగా వస్తుంటారు. దాన్ని నార్త్ ఈస్ట్ కుంభమేళా అని పిలుస్తారు. ఆ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరిగితే ఈ నార్త్ ఈస్ట్ కుంభమేళ ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరుగుతుంది. దీన్నే అంబుబాచి మేళా అని అంటారు. ఈరోజు మనందరం అంబుబాచి మేళలో పాల్గొని ఆ దేవి ఆశీర్వాదం పొందుదాం. ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. తెలుగులో ఇదే మొదటి వీడియో కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు ఎలాగైనా చూపించాలి అనే ఉత్సాహంతో ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూస్తూ నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం పదండి. నేనైతే ప్రజెంట్ హాస్టల్లో ఉన్నా అనమాట. ఇది గువాహతిలో. ఇక్కడ నుండి మనం కామాఖ్య టెంపుల్కి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్లు ఉంది. సో ర్యాపిడో బుక్ చేసా, వచ్చింది, ఎక్కేసి వెళ్ళిపోదాం. ఓకేనా? దారిలో విజువల్స్ చూపిస్తా, చూసేయండి. సో ఇంకా మనకైతే ఇక్కడ హెల్మెట్ అయితే మ్యాండటరీ అండి, ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయాం. సో మనం మొత్తానికి టెంపుల్ ఎంట్రన్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఈ అంబుబాచి మేళా అయ్యేంత వరకు కూడా ఎటువంటి వెహికల్స్ని అయితే అలౌ చేయరు. ఎవరైనా సరే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే కొండపైకి. ఇది మొత్తం దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. సో పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి వచ్చేసరికి మొత్తం కూడా 13 నుండి 14 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. సో మీరు ఎప్పుడైనా వచ్చేటట్లయితే దీనికి ప్రిపేర్ అయ్యి రండి. ఇంకా నేను చెప్పులు కూడా కిందనే విడిచేసాను, ఎందుకంటే పైకి వెళ్ళాక అంతా గందరగోళంగా ఉంటుందంట. దీనికి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఆ డే మొత్తానికి. సో ఇలా చాలా చోట్ల ఉంటాయి రోడ్డు మీద, మీరు ఎక్కడ చూసుకున్నా సరే. అలాగే ఇక్కడే ఉన్న బండారాలో అన్నదానం అయితే చేస్తున్నారు. సో టైం ఎలాగో 12 అవుతుంది కాబట్టి నేను కూడా తినేసానండి. మీరు చూస్తే అన్నదానంలో మనకి ఈ విధంగా అయితే పెట్టారండి. ఇదేదో సాంబార్ రైస్ అనుకుంటా, అండ్ అలాగే ఒక వెజిటేబుల్ కర్రీ విత్ పికిల్. సో టేస్ట్ అయితే బాగుందండి. ప్రసాదం కదా, జై మా కామాఖ్య అనుకుంటూ తినేసాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదే టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండే నీలాచల కొండపై ఉన్న కామాఖ్య అమ్మవారి దగ్గరికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకుంటే జనసమూహంతో లక్షలాది మంది భక్తుల తాకిడితో గువాహతి నగరం మొత్తం కూడా, అలాగే ఈ కామాఖ్య టెంపుల్ రోడ్ మొత్తం కూడా రద్దీగా నిండిపోయింది. భారతదేశంలో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ వాళ్ళు జరుపుకునే అతి పెద్ద పండుగ ఈ అంబుబాచి మేళా. సరే, ఇంకిప్పుడు ఈ అంబుబాచి మేళ గురించి కొన్ని పాయింట్ల రూపంలో తెలుసుకుందాం. అయితే ఇందులో పూర్తి సమాచారాన్ని ఇస్తూ, ఇక్కడి అందమైన దృశ్యాలను చూపిస్తూ మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు రాలేకపోయిన దాన్ని నా ద్వారా మీ కళ్ళకి కట్టినట్లు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అందువలన దయచేసి కొంచెం ఓపికగా వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కువ టైం తీసుకోకుండా వీలైనంత త్వరగా ముగిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా
రుద్రాక్షలు, అలాగే చిన్నపిల్లల సో మొదటి పాయింట్ వచ్చేసి గాడెస్ కామాఖ్యాస్ యాన్యువల్ మెన్స్ట్రేషన్, అంటే అమ్మవారి వార్షిక ఋతుక్రమం. అసలు మనం ఎందుకు ఈ పండుగ జరుపుకుంటాం అంటే ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు అమ్మవారు ఋతుక్రమంలో ఉంటారని మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోయినా ఈ వీడియో ద్వారా మీ అందరూ తెలుసుకోగలరని ఆశిస్తున్నాను. అందుకే 3 రోజుల పాటు ఆలయాన్ని మూసేస్తారు. ఈ సమయంలో అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారని నమ్ముతారు. ఇక ఈ పూర్తి ప్రక్రియనే మనం అంబుబాచి మేళగా జరుపుకుంటాం. అంబు అంటే నీరు, బాచి అంటే ప్రవహించడం. పీరియడ్స్ని సెలబ్రేట్ చేసుకునే ఏకైక పండుగ ఈ అంబుబాచి మేళ. ఇక రెండవది నో ఐడల్ ఇన్సైడ్ ద శాంక్టమ్. అన్ని ఆలయాలలాగా కామాఖ్య ఆలయంలో ఎటువంటి విగ్రహం ఉండదు. గర్భగుడిలో న్యాచురల్గా ఫామ్ అయిన యోని షేప్ స్టాచ్యూని, అంటే సృష్టికి ప్రతిరూపమైన యోని ఆకారంలోని ముద్రని, అలాగే అందులో ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండే సహజ నీరుని మనం దర్శించుకోవచ్చు. దీనినే అమ్మవారి స్వరూపంలో భావించి పూజలు చేస్తారు. ఎంతో శక్తివంతమైన ఆలయం. 51 శక్తిపీఠాల్లోని ముఖ్యమైన 18 శక్తిపీఠాల్లో ఒకటైన ఆలయం ఈ కామాఖ్య శక్తిపీఠం. మూడవది వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంబుబాచి మేళ సాధారణంగా జూన్ నెలలో వర్షాకాల ప్రారంభ సమయంలో జరుగుతుంది. అయితే తేదీలు మాత్రం ఎవరు నిర్ణయించరు. ప్రతి సంవత్సరం పంచాంగం, ఖగోళ గణనల ప్రకారం సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించే సమయాన్ని ఆధారంగా తీసుకొని పండితులు అంబుబాచి ప్రారంభాన్ని ప్రకటిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం గ్రిగోరియన్ క్యాలెండర్లో తేదీలు కొద్దిగా మారినా కూడా ఈ అంబుబాచి మేళ మాత్రం ఎప్పుడూ జూన్ నెలలోనే జరుగుతుంది. ఈసారి కూడా జూన్ 22వ తారీఖు రాత్రి సమయంలో ఈ టెంపుల్ని క్లోజ్ చేయడం జరిగింది. 23, 24, 25వ తారీఖులు ఈ టెంపుల్ పూర్తిగా మూసివేయబడి ఉంటుంది. మళ్ళీ తిరిగి 26వ తారీఖు తెల్లవారుజామున ఈ టెంపుల్ని ఓపెన్ చేసి శుద్ధి చేసి మళ్ళీ దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. నాలుగవది ల్యాక్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ విజిటింగ్. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ అంబుబాచి మేళ సమయంలో లక్షల్లో భక్తులు వస్తుంటారు. కేవలం భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తారంట. ఈ 4 రోజుల్లో సుమారు 10 నుండి 15 లక్షల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. ఇందులో కేవలం 4వ రోజు అంటే టెంపుల్ ఓపెన్ చేసే రోజు మాత్రమే 5 నుండి 6 లక్షలకు పైగా భక్తులు వస్తారంట. ఇకపోతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులైతే ఈ 4 రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు. అయితే కొండపైన గదుల సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఈ అంబుబాచి మేళ సమయంలో ఒక్కో రూమ్ కాస్ట్ విపరీతంగా ఉంటుంది. దాదాపు 5,000 నుండి 15,000 వరకు ఉంటుంది. కేవలం చాలా తక్కువ మంది అంటే డబ్బు ఉన్నవాళ్ళు, విఐపీలు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా కొండ కింద రోడ్లు పక్కన ప్రాంతాల్లో, ఫుట్పాత్ల మీద, అలాగే రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో చిన్న టెంట్లు, పట్టాలు వేసుకొని బస చేస్తారు. వారి కోసం కొండ కింద కూడా ఎన్నో చోట్ల బండారాలు, నీళ్లు, కొన్ని సమయాల్లో స్నాక్స్ పంచడం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఐదవది బిగ్గెస్ట్ తాంత్రిక్ గ్యాదరింగ్. ఎప్పుడు చేసే మంత్రజపం కన్నా ఈ వార్షిక ఋతుక్రమం సమయంలో చేసే మంత్రజపం 3 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అందుకే గుడిని మూసి ఉంచిన ఈ 4 రోజుల పాటు మంత్రజపం చేయడానికి దాదాపు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద గురువులు, సాధువులు, అఘోరాలు, యోగులు, అలాగే నాగ సాధువులు ఇక్కడికి వస్తారు. దీళ్ళతో పాటుగా
భారతదేశం నుంచి కాకుండా విదేశాల నుండి కూడా చాలామంది వస్తూ ఉంటారు. తాంత్రిక సాధన, వామాచార పద్ధతుల్ని పాటించడానికి ఇది ముఖ్యమైన స్థలం. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళు చాలా వరకు కూడా ఈ తాంత్రిక సాధనలు, వామాచార పద్ధతుల్ని పాటిస్తారు. అందువలనే ఈ కామాఖ్య శక్తిపీఠం మరింత ప్రత్యేకంగా మారింది. ఇక అలాగే దాదాపు ఈ మంత్ర సాధన మొత్తం కూడా 2 రకాల విధానాల్లో జరుగుతుంది. అందులో గురు శిష్య పరంపరలో ఒక విధానం, అంటే వాళ్ళ గురువు శిష్యులకి ఉపదేశించిన మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఇక అలాగే తాంత్రిక వామాచార పద్ధతుల్ని పాటించే వాళ్ళైతే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం మంత్ర జపం చేస్తూ ఉంటారు. ఇలా ఈ విధంగా అయితే ఈ 4 రోజుల పాటు మంత్ర సాధన జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడు బయట కనిపించని, బయట తిరగని గురువులు కూడా ఈ అంబుబాచి మేళలో పాల్గొని ఈ 4 రోజుల పాటు ఇక్కడే ఉండి వాళ్ళు వాళ్ళ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అనుభవానికి శక్తికి తగ్గట్టు శీర్షాసనం వేసి ఒంటికాలు మీద నిలబడి ఎక్కువగా పద్మాసనంలో కూర్చొని చేస్తూ ఉంటారు ఈ మంత్ర జపాన్ని. అందుకే నేను గత వీడియోలో చెప్పినట్లుగా ఈ కామాఖ్య ఆలయం మంత్ర తంత్ర సాధనలకు ఎంతో ప్రత్యేకమైంది, అలాగే పుట్టినిల్లు లాంటిది. తర్వాతది టెంపుల్ రీఓపెన్స్ ఆన్ 4th డే. 3 రోజుల తర్వాత మూసేసిన టెంపుల్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి 4వ రోజు ఆలయాన్ని ఘనంగా తెరుస్తారు. గుడి తెరిచిన 2 రోజుల పాటు అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్మకం. ఆ సమయంలో కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే 4వ రోజు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దర్శనం కోసం క్యూలో ఒక రోజు ముందుగానే నిలబడతారు. దాదాపు 20 నుండి 30 గంటల సమయం పడుతుంది దర్శనానికి. ఇందులో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నీలాచల కొండపై కామాఖ్య టెంపుల్తో పాటు దశమహావిద్యల ఆలయాలు ఉన్నాయి. అలాగే గువాహతి నగరంలో కూడా చాలా ఆలయాలు ఉన్నాయి. ఒక్క ఉమానంద్ టెంపుల్ తప్పించి ఇక మిగతా టెంపుల్స్ అన్నీ కూడా ఈ కామాఖ్య టెంపుల్ని క్లోజ్ చేశాక మిగతా అన్ని టెంపుల్స్ని కూడా క్లోజ్ చేస్తారు. ఈ 3 రోజుల పాటు ఎక్కడా కూడా దర్శనాలు అనేవి ఉండవు, మళ్ళీ కామాఖ్య టెంపుల్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా. తర్వాతది స్పెషల్ ప్రసాదం. 4వ రోజు గుడి తెరిచాక అంబుబాచి సందర్భంగా భక్తులకు 2 ప్రత్యేక ప్రసాదాలను ఇస్తారు. మొదటిది అంగోదకం, అంటే పవిత్ర తీర్థం. గర్భగుడిలో ఉండే యోని ఏదైతే ఉందో అందులో ఎప్పుడూ నీరు ప్రవహిస్తుంది, మీకు ముందు చెప్పినట్లుగా. ఇక ఆ నీరునే తీర్థ రూపంలో ఇస్తారు. అది తీసుకున్న తర్వాత అనారోగ్య సమస్యలు పోయి శరీరం శుద్ధవుతుందని, ఎంతో పవిత్రమైందని నమ్ముతారు. ఇక రెండవది అంగవస్త్రం. ఇది గుడి మూసే ముందు అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇక ఆ వస్త్రాన్నే చిన్న చిన్న ముక్కలుగా చేసి 4వ రోజు గుడి తెరిచిన తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దాన్ని ఎంతో పవిత్రంగా భావించి భక్తులు వాళ్ళ తమ ఇళ్లల్లోని పూజా గదిలో పెట్టుకుంటారు. అయితే ఇది అంత సులువుగా అందరికీ దొరకదు. ఖచ్చితంగా కావాలనుకుంటే అక్కడ ఉన్న పండితుల దగ్గర దక్షిణ ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది, అది కూడా ముందుగా తెలుసుకొని. 8వది సర్వీస్ అండ్ ఫెసిలిటీస్ దే ప్రొవైడ్. మీరు చూస్తున్నది టెంపుల్లోకి వెళ్ళే దారండి. ఒక పాయింట్ దగ్గరికి రాగానే రూట్ని డైవర్ట్ చేసి ఇలా ఇరుకు సందుల్లోంచి వెళ్ళేలా పంపిస్తారు. ఇక్కడ నడిచేటప్పుడు జనాలు విపరీతంగా తోసుకుంటారు. అంతమంది జనాల మధ్య ఎంతో ఇబ్బందికరంగా ఉక్కపోతగా ఉంటుంది. దారిలో ఎంతోమంది కళ్ళు తిరిగి పడిపోవడం, తొక్కిసలాటలో పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకోసమే మనకి ఎక్కడ చూసుకున్నా సరే మెడికల్ క్యాంప్స్, ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్స్ అయితే ఎక్కువగా పెట్టడం జరిగింది. వీటితో పాటు అంబులెన్స్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా ప్రాబ్లం అయిన వెంటనే పరిస్థితిని బట్టి అంబులెన్స్ ద్వారా తీసుకెళ్లడం లేదా స్ట్రెచర్స్ ద్వారా తీసుకెళ్లి చికిత్స అందించడం జరుగుతుంది. ఇక సేవ లేదా వసతుల విషయాలకు వస్తే మీరు కొండ కింద నుండి నడుచుకుంటూ
పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి వచ్చే వరకు కూడా మీకు దారి మొత్తంలో వాటర్, జ్యూసులు, డ్రింకులు, స్నాక్స్, ఓఆర్ఎస్లు, అన్నదానాలు ఇలా బోలెడన్ని సేవా కార్యక్రమాలు అయితే మీరు పొందొచ్చు. దారి మొత్తం కూడా ఎన్నో షాపులతో, ఎన్నో రకాల వస్తువులతో నిండిపోయి ఉంటుంది. కొనేవాళ్ళు కొనుక్కుంటూ, ఉచిత సేవని పొందేవాళ్ళు పొందుతూ దారి మొత్తం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే, దారిలో కొన్ని చోట్ల బయో టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా అవి అంత శుభ్రంగా ఉండవు. అందువలన ముఖ్యంగా ఆడవాళ్లకు అసౌకర్యంగా ఉంటుంది. అయితే మీకు కొండ కింద కానీ కొండ పైకి వెళ్ళాక కానీ కొంతవరకు పబ్లిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ అయితే దొరుకుతుంది. తర్వాతది సింబల్ ఆఫ్ ఫర్టిలిటీ అండ్ సిగ్నిఫికెన్సెస్ దే ఫాలో. అయితే ఈ పండుగని స్త్రీ ఋతుక్రమాన్ని అపవిత్రంగా కాకుండా సృష్టికి, సంతానోత్పత్తికి అంటే ఫర్టిలిటీ, దైవశక్తికి ప్రతీకగా భావించి జరుపుకుంటారు. అందుకని ఈ 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో రైతులు కొత్తగా విత్తనాలు వేయరు, వ్యవసాయ పనుల్లాంటివి కొత్తగా ప్రారంభించడం చేయరు, కొత్త పూజలు, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొత్త వంటకాలు కూడా చేయకుండా నియమాలు పాటిస్తారు. ఇది వాళ్ళ కుటుంబ సంప్రదాయానుసారం, ప్రాంతానుసారం బట్టి ఉంటుంది. जगदम्बे माँ तेरी कृपा निराली है, हे जगदम्बे माँ तेरी कृपा निराली है, हे जगदम्बे माँ तेरी कृपा निराली है, हे जगदम्बे माँ तेरी कृपा निराली है, भक्त जनों के कष्ट तू हरती मन मत वाली है, हे जगदम्बे माँ तेरी कृपा निराली है. ఇక చివరిది ఏ యూనిక్ అండ్ పవర్ఫుల్ మెసేజ్. మనం సాధారణంగా ఇక్కడ అమ్మవారి వార్షిక ఋతుక్రమాన్ని పవిత్రంగా భావించిన మన ఇళ్లల్లోని ఆడవాళ్ళని చులకనగా చూస్తాం, ఆ సమయంలో అపవిత్రంగా భావిస్తాం. కానీ ఈ అంబుబాచి మేళ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. స్త్రీ శరీరంలోని సహజ ప్రక్రియ అయిన ఈ ఋతుక్రమం అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎంతో పవిత్రమైంది. చెడుని తొలగించి శుద్ధిగా మార్చే ఈ ప్రక్రియ అనేది సృష్టికి మూలం, దైవశక్తి యొక్క ప్రతిరూపం అని ఈ పండుగ మనకి తెలియజేస్తుంది. ఇది స్త్రీత్వాన్ని గౌరవించే వేల సంవత్సరాల ఆధ్యాత్మిక సాంప్రదాయం. కామాఖ్య అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ, మీరు ఇక్కడ వరకు రాలేకపోయినా మీరు వచ్చినట్లే అనుభూతి పొందేలా ఈ వీడియో మీకు అందించానని ఆశిస్తూ ఇక తిరిగి మళ్ళీ మన హాస్టల్కి వెళ్ళిపోదాం. జై మా కామాఖ్య. మీరు చూస్తున్న ఈ ఫోటేజ్ అంతా కూడా మొదటి రోజు అంబుబాచి మేళ ప్రారంభమైన మొదటి రోజు చిత్రీకరించింది. సో నేను ఇప్పుడే తిరిగి హాస్టల్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటారా, మీ అందరికీ నేను
అంత పవిత్రమైన టెంపుల్, అది కూడా ఈ టైంలో అంబుబాచి మేళ టైంలో మీ అందరికీ 18 శక్తిపీఠాల్లో, అలాగే 51 శక్తిపీఠాల్లో ముఖ్యమైన 18 శక్తిపీఠాలు. సో అలాంటి శక్తిపీఠాన్ని ఈరోజు నేను దర్శించుకోవడం, మీ అందరికీ చూపించడం, అలాగే గత వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, కామాఖ్య టెంపుల్ గురించి నేను వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ చూడండి. చూసి ఆ వీడియోని కూడా సపోర్ట్ చేయండి. వీలైనంత వరకు నేను ఎంత చెప్పగలనో ఎంత చూపించగలనో అదైతే నేను ఆ వీడియోలో చెప్పడం చూపించడం జరిగింది. అలాగే ఈ వీడియోలో కూడా అదే విధంగా నాకు వీలైనంత ఉన్న దాంట్లో చూపించడం జరిగింది. నేను ఒక 20 రోజుల నుంచి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడే ఆగిపోయానండి, బయటికి అసలు రాలేదు. సో మళ్ళీ 20 డేస్ తర్వాత ఈ వీడియో, ఎందుకంటే మీ అందరికీ ఈ అంబుబాచి మేళ చూపించాలని చెప్పి నేను బయటికి వెళ్ళి ఈ వీడియోని అయితే తీసా. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే ఒక ట్రావెలర్ తిరిగినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుందండి. సో ఇంకేదైతేనేమి ఈరోజు జూన్ 23వ తారీఖు అనమాట, అంటే నిన్న 22 సాయంత్రం టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3 డేస్ పాటు క్లోజ్ అయి ఉంటుంది, 23, 24, 25. సో మళ్ళీ తిరిగి 26th మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తారు. మీ అందరూ నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్.